ముఖ్యంగా ఈ సమావేశానికి దూర ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చి హాజరైనందుకు రైతు సోదరులందరికీ, అధికారులకు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సమస్య మనం ఈరోజు అధికారంలో ఉన్నాం. కూటమి ప్రభుత్వం రైతు శ్రేయస్సునే లక్ష్యంగా దృష్టిలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా రైతాంగానికి ఏ విధంగా ఒక భరోసా ఇవ్వాలి, అండగా నిలబడాలి. వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీని ఉపయోగించి మరింత దిగుబడి, ఆదాయం పెంచే విధంగా ప్రభుత్వం నుంచి ఎల్లప్పుడూ అండగా నిలబడాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఆ రైతాంగాన్ని గౌరవించే విధంగా గత ప్రభుత్వం ఎప్పుడు చేయలేదు. మొట్టమొదటి చర్య 30 రోజుల్లోపే మన ప్రభుత్వం వచ్చినాక 1674 కోట్ల బకాయిల్ని రైతులకి మనం తిరిగి వాళ్ళ ఖాతాలో జమ చేసాం. మొట్టమొదటి సభ, నేను గర్వంగా చెప్పుకుంటున్నాను, మొట్టమొదటి సభ మన ఏలూరులోనే నిర్వహించుకుని 1000 కోట్ల రూపాయలు మన రైతులకి ఆ రోజున విడుదల చేశాం. అంత ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత రైతాంగానికి ఇచ్చుకుంటూ మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈ తరుణంలో కొంతమంది కావాలని ఇటువంటి సమాచారం స్ప్రెడ్ చేసి అలజడి సృష్టించి కొంతవరకు సమాచారంలో కూడా జాప్యం జరుగుతుంది. మీ అందరి సమక్షంలో ఇందాక మనం రివ్యూ చేసాం. ఎక్కడ పొరపాటు జరుగుతుందనే దానిపైన కొంతవరకు గత అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టి వ్యవసాయ శాఖ మంత్రి గారితో, ఉన్నతాధికారులతోటి, చివరికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మన జిల్లాలో, ఏలూరు జిల్లాలో ఎక్కడ కూడా ఈ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత మేమందరం కూడా కలిసికట్టుగా తీసుకున్నాం. అందులో భాగంగా మీకు వివరాలు చెప్పాలి. గత సంవత్సరం ఖరీఫ్కి 33,762 మెట్రిక్ టన్నులు యూరియా ఆ రోజున్న లెక్కల ప్రకారంగా కోరారు. ఈ సంవత్సరం మనకున్న అంచనాల మేరకు ఇప్పుడు వరకు 30,557 మెట్రిక్ టన్నులు యూరియా మనం సరఫరా చేశాం. నిన్న ఉదయం నుంచి దాదాపు 15-20 సార్లు ఫోన్లో మాట్లాడుకుని అందరితో సమీక్షించినాక అదనంగా 2,200 మెట్రిక్ టన్నులు పోలవరం గారు కూడా, ఆయన మన బాలరాజు గారు కూడా చెప్పారు, ఒక 2 మండలాలు ప్రత్యేకంగా దృష్టి సారించి అక్కడ ఇబ్బంది జరగకుండా చూసుకోమని. తప్పకుండా దాని గురించి కలెక్టర్ గారితో నేను కూడా డిస్కస్ చేశాను. దాని గురించి కూడా ఒక పర్ఫెక్ట్గా ఒక ప్లాన్ తయారు చేసుకుని ఎక్కడ కూడా క్రాప్ ప్యాటర్న్ ఏంటి, ఏ టైంకి రైతులకు ఆ యూరియా అవసరం ఉంటుంది, ఏ విధంగా మేము సరఫరా చేయాలి అనే విషయం ఒక ప్రొఫెషనల్ విధానంలోనే మనం సిద్ధం చేసుకుంటాం. డిస్ట్రిబ్యూషన్ కూడా అదే విధంగా జరుగుతుంది. మండల వారీగా, ఆర్ఎస్కేల వారీగా, లేకపోతే మన పిఎస్సిఎస్ఎల్ వారీగా ఎక్కడికక్కడ మనం పొరపాటు లేకుండా పారదర్శకంగా యూరియా సరఫరా అనేది రైతాంగంలో ఒక భరోసా నింపడానికి కోసమే మన ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నది. ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఏ లెక్కలు చూసినా మీకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే 530 డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్ ద్వారా మనం పంపిణీ చేస్తున్నాం ఏలూరు జిల్లాలో. 530. సో ఎక్కడైనా దారి మళ్ళీ పక్కకి వెళ్తుంటే దాని గురించి ఇంతకుముందే నేను జిల్లా ఎస్పీ గారితో మాట్లాడాను. చాలా క్లియర్గా చెప్తున్నాను నేను, ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్ చేయాలనుకున్నా లేదా వాళ్ళు దాదాపు 17 చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం మన జిల్లాలో. 17 చెక్ పోస్టులు కూడా ఎక్కడ కూడా ఇప్పటి వరకు మనం అటువంటి పొరపాటు లేకుండా మనం చూసుకుంటున్నాం. 29 చెక్ పోస్టులు 29 చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం. సో 29 చెక్ పోస్టులో కూడా సమాచారం అందించేటట్టు మీరు దయచేసి మీరందరూ కూడా ఎక్కడ కూడా యూరియా సరఫరాలో పొరపాటు జరగదు. నేను ప్రభుత్వం తరఫున ఈరోజు ఇక్కడికి వచ్చి మీ అందరికీ మాటిస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో పొరపాటు జరగదు. చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నేను. ఎందుకంటే మనకు వచ్చిన స్టాకు ఈరోజు మనకు వచ్చిన 2,200 మెట్రిక్ టన్నులు రాబోయే 3 రోజుల్లో మరింత ఇంకొక 150 మెట్రిక్ టన్నులు మనకు వస్తుంది. సో ఎక్కడ కూడా మనకి పొరపాటు లేకుండా రైతుల వారిగా ఎటు తీసుకెళ్దాం, ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం కొన్ని ప్రస్తావిస్తాను. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు రోషన్ గారు చెప్పారు, కొన్ని ప్రాంతాల్లో బాగా వస్తుంది, కొన్ని ప్రాంతాల్లో సరిగ్గా రావడం లేదు. ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి దానివల్ల కూడా కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి అన్నారు. తప్పకుండా మీ సూచనని కలెక్టర్ గారితో నేను డిస్కస్ చేస్తాను. అదేవిధంగా ఒక లోడ్ మొత్తం ఒకేసారి వస్తే లారీ లోడు మాకు కొంచెం వెసులుబాటు కలుగుతుంది అనేది మీ అందరూ కూడా
అభిప్రాయం వ్యక్తపరిచారు. ఇక్కడ కూడా మనకి ఇబ్బంది లేకుండా మన అధికారులు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. అది కూడా నేను మీకు ఈ సందర్భంగా వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే ఒకేసారి సమస్యలు వచ్చి పడతాయి, కానీ ఆ సమస్యల్ని మనం ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోవడం అనేది చాలా ముఖ్యం. సో మన జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నడిపిస్తున్న తీరుని నేను అభినందిస్తూ ఎప్పుడూ అలర్ట్గానే ఉన్నాం. కాల్ సెంటర్లు మనం రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే సమస్యను చూపించగలుగుతున్నారు, తద్వారా సమాచారం మనకు అందుతోంది. ఆ సమాచారాన్ని మనం బేస్ చేసుకుని ముందుకెళ్ళచ్చు. సో మీరు కూడా దయచేసి ఈ పామాయిల్లో ఉపయోగించే ఈ ఎరువుని కొంతవరకు తగ్గించే విధంగా రైతుల్లో అలజడి రాకుండా చూసుకునే బాధ్యత పిఎస్సిఎస్ అధ్యక్షులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. గౌరవ శాసనసభ్యులకు సమయం ఇచ్చినందుకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, కలెక్టర్ గారికి, వారి అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.